శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. వృషభ రాశి వారికి ఫిబ్రవరి 15వ తారీఖు నుండి 29వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నించేద్దాం. వృషభ రాశికి పంచమంలో కేతు యొక్క ప్రభావం పాజిటివ్గా పనిచేస్తుంది. భాగ్యంలో కుజుడు, శుక్రుడు ప్లస్ బుధుడు యొక్క ప్రభావం కనబడుతుంది. అందులో కుజుడు యొక్క ప్రభావం నెగిటివ్గా కనిపిస్తుంది. రాజ్యంలో రవిశనుడి యొక్క ప్రభావం అద్భుతంగా ఉంది. లాభంలో రాహువు, అదేవిధంగా వ్యయంలో బృహస్పతి యొక్క అనుగ్రహం కనిపిస్తుంది. ఈ వృషభ రాశి వారికి ఆర్థిక వ్యవహారాల్లో ఉద్యోగులు వచ్చి చిన్న పీస్ ప్రమోషన్, ఇంక్రిమెంట్స్, ఇటువంటి వ్యవహారాలు ఐటీ రంగం అనుకోండి, సాఫ్ట్వేర్ అనుకోండి, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఏదైనప్పటికీ ఉద్యోగంలో ఉన్న వాడికి మాత్రం చిన్న డెవలప్మెంట్స్ అయితే కనబడుతుంది. 15 రోజుల్లో ఒక న్యూస్ శుభవార్త వినే అవకాశం ఉంటుంది. అలాగే వ్యాపారం చేసేవాళ్ళు కూడా ఎప్పుడూ చేసిన వ్యాపారంలోని కొంత లాభాలు ఇప్పుడు కనబడే అవకాశం ఉంటుంది. దాంతో వాళ్ళు ఆనందపడే విషయం బాగానే కనిపిస్తోంది. శుభవార్తలు వింటారు, శుభమైన కార్యాలు చేస్తారు. అదేవిధంగా గృహప్రవేశం, శంకుస్థాపన, భూమి పూజ, ఉపనయన సంస్కారాలు కూడా చేసేయడానికి అనుకూలమైన వాతావరణం అయితే కనిపిస్తుంది. వివాహ వ్యవస్థ కూడా అనుకూలంగానే కనబడుతుంది. అయితే ఏంటంటే మధ్యవర్తిత్వం వహించి కొన్ని పనులు చేయాలనుకున్న వాటిలో మాత్రం మంచి పేరు సంపాదించుకునే అవకాశం ఉంటుంది. మీడియేషన్ చేయడము, తర్వాత కొత్త వ్యాపారానికి పార్ట్నర్షిప్లో చేసే వ్యాపారాలన్నింటికి శ్రీకారం చుట్టడం, వీటన్నిటి కూడా ఇప్పుడు అనుకూలమైన వాతావరణం అయితే పూర్తిగా కనబడుతుంది. స్పెసిఫిక్గా భూమికి సంబంధించిన వ్యాపారాలు చేసే వాళ్ళకి చక్కటి అనుకూలం కనబడుతుంది. రియల్ ఎస్టేట్కి సంబంధించిన వాళ్ళు కూడా మంచి లాభదాయకంగా కనబడుతుంది. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండే వాళ్ళకి మాత్రం డెఫినెట్గా ఒక 10% ప్రొడ్యూసర్స్కి లాభంగా ఉంది. యాక్టర్స్ కూడా పూర్వం ఎప్పుడో చేసిన ఒక దాని ఫలితంగా ఇప్పుడు మంచి అవకాశాలు వచ్చే అవకాశం ఉంటుంది. జూనియర్ ఆర్టిస్టులకి వీళ్ళందరికీ కూడా కొంత డెవలప్మెంట్ అవి కనబడే అవకాశం 15 రోజులు కనబడుతుంది. వచ్చిన అవకాశాన్ని వదులుకోకండి. చిన్న పనైనా అది ఇనిషియేటివ్ చేసుకోవడం ప్రయత్నం చేయండి. ఫ్యూచర్లో పెద్ద పనులు రావడానికి ఇది ఒక మార్గం అనుకోండి ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయండి ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళైతే. అలాగే మనం ముందుకు వస్తే ఫుడ్ ఇండస్ట్రీ, ఫార్మా ఇండస్ట్రీ కూడా చాలా అనుకూలమైన వాతావరణం, వాళ్ళకి కావాల్సిన ప్రాఫిట్లో కనబడే అవకాశం కనబడుతుంది. ట్రేడింగ్ చేసుకునేటప్పుడు ఐరన్ కోర్ మీద ట్రేడింగ్ చేయడం ప్రయత్నం చేయండి. లక్కీ నెంబర్ 9 పాజిటివ్గా పనిచేస్తుంది. అలాగే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు కూడా అనుకూలంగానే కనిపిస్తున్నాయి. ఏమాత్రం భయపడక్కర్లేదు దాని గురించి కూడాను. ఇక పోతే ఆరోగ్య విషయానికి వచ్చినప్పుడు కూడా ఎటువంటి అనారోగ్య పరిస్థితి అయితే మనకి ఎక్కువగా కనిపించింది. 15 రోజులు వాతావరణం చాలా బాగానే ఉందని చెప్పచ్చు. రాజకీయ రంగంలో ఉండే వాళ్ళకి మాత్రం తీసుకుంటున్న నిర్ణయాలలో కొంత వైరం అయితే కనిపిస్తుంది. బట్ లాంగ్ టర్మ్లో మాత్రం అది ఒక లాభదాయకంగా కనబడే అవకాశం ఉంటుంది. నిర్ణయం బాగుంటుంది, కానీ నిర్ణయం ఇంప్లిమెంట్ చేసే మనిషిని బట్టి, నిర్ణయం ఇంప్లిమెంట్ చేసే వ్యక్తిత్వాన్ని బట్టి కూడా కొంతవరకు అర్థాలు, పరమార్థాలు మారిపోతాయి. కాబట్టి కొంచెం తీసుకున్న నిర్ణయాన్ని మీరే స్వయంగా దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నించండి. సత్ఫలితాలు వచ్చే అవకాశం వాళ్ళకి కనబడుతుంది. ఏదైనా మంత్రం దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం వృషభ రాశి వారు రాశ్యాధిపతి అయిన అమ్మవారి యొక్క, అంటే చండీ అమ్మవారి యొక్క మంత్రాన్ని కానీ, మూలమంత్రాన్ని కానీ ఉపదేశం ఉన్నవాళ్ళు, అలాగే అష్టోత్తరం కానీ ఏది వీలైతే అది అవకాశాన్ని బట్టి ఈ 15 రోజుల్లో సాధన చేసుకోవడం వలన జరుగుతున్న పనులు ఇంకొంచెం ఆనందకరంగా, ఎటువంటి ఆటంకాలు లేకుండా జరుగుతూ ఆనందకరంగా రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ మిత్రులకు షేర్ చేయండి. అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.